ఇప్పుడు మనము దర్గా చిన్న గౌడ్ అన్న ఇంట్లో ఉన్నాము. ఒకసారి చూడండి అన్నని. ఈయన గోల్డ్ మ్యాన్గా ఎంత సుప్రసిద్ధుడో, ఈయనకున్న కార్లు కూడా అంత ఫేమస్. యూట్యూబ్లో ఎక్కడ చూసినా హల్చల్, మిలియన్ల కొద్ది ఈ కార్లు, వీటి యొక్క పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. విశేషించి ఇక్కడ హోండా సిటీ ఉంది, ఫార్చునర్ ఉంది, ఆ తర్వాత ఎటువంటి జీప్ ఉంది. ఈ జీపు పంజాబ్ దీనిలో ఉంటుంది. ఇది ఈ టైర్లే 1,00,000 చిల్లర వరకు పలుకుతాయని చెప్పి అన్న చెప్తా ఉంటాడు. అది చూడండి, ఎక్కడ పట్టినా ఒక్కసారి ఈయన బయలుదేరితే క్యాన్వాయ్ లాగా, ఈ క్యాన్వాయ్లో వీళ్ళందరూ ఒక 20-30 మంది దీంట్లో ఎక్కి హల్చల్ చేస్తుంటారు. చూడండి, ఇట్లా కారు ఇది రెజెండర్ అంట. ఇది కారు అయిన తర్వాత ఇక్కడ ఈ కారే కాకుండా ఇక్కడ జాగ్వార్ కార్ కూడా సుమారు ఎంత ఉంటుంది సార్? ఇది 1,18,00,000 అంట ఈ కారు. మనం చూడడానికి తప్ప దీనిలో మనం ఏం చేయలేము. ఇది ఎవరు గిఫ్ట్గా ఇచ్చారు సార్ మీరు? బాబుకి గిఫ్ట్గా సుమారు 1,20,00,000 విలువ చేసే కారు. మనిషి నిలువెత్తు ₹1,00,00,000 యొక్క విలువ చేసే మనిషి. ఈ కారు పక్కన మనిషి, అన్ని కోట్లే అనమాట. చూసిన వాళ్ళకు కూడా ఆనందం కలిగే విధమైన సౌండ్స్ వస్తుంటాయి, లుక్ ఉంటుంది. ఆ లుక్ అనేది ఆయన సొంతం కావడం అది అదృష్టంగా చెప్తారు ఆయన. చెప్పండి సార్, ఈ కార్లు, ఈ హోము, ఈ ఫెసిలిటీసు, ఈ అదృష్టము, మీరు దీన్ని బట్టి బయట వాళ్ళకి, మీరు ప్రజలకి, ప్రేక్షకులకి ఏం చెప్తారు? చెప్పేది ఏంటి, ఎవరైనా కష్టపడాలి. కష్టపడితేనే ఒక్కొక్క మెట్టు ఎక్కువతోనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఓకే, కష్టపడుకుంటేనే మంచి పేరు తెచ్చుకోవాలి. మనకి ఏం కావాలన్నా అప్పుడు హెల్ప్ చేస్తారు. మంచి పైసా కమాంచుకుంటూ చెడు పేరు తెచ్చుకుంటే ఎవరు కేర్ చేయరు. ఓకే, చెప్పేది ఎవరైనా ప్రజలు కష్టపడతారు. మంచి ఎలా చేయాలి ఒక ఉదాహరణ చెప్పండి. మంచి చేయాలంటే కష్టము, గరీబులకు కష్టం ఉంటుంది. ఓకే, ఆదుకోవాలి. ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. గరీబులకు మ్యారేజ్లు అవుతాయి. ఓకే, అయితే ఉంటే పుస్తమెటలు అంటే వాటికి చేయిస్తాను. ఓకే, చనిపోతే డబ్బులు పంపిస్తాను. మంచి పనులు ఎన్నో రకాలు ఉంటాయి. ఒక రకము చెప్పుకునేటివి కావు మీడియాలలో. ఇవి చాలా రకంగా ఇవన్నీ మీడియాలలో రాని. నేను చేసేటి గుప్తదానాలు ఇచ్చుకుంటా చేసేది ఏంటంటే, ఈ రోజు సోషల్ మీడియా వచ్చి నుంచి ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు. అదే లేనప్పుడుకి చాలా మందికి బయటికి వెళ్ళి అప్పు తెచ్చి పుస్తమెటలు చెప్తారు. లేకున్నా గరీబ్ ఎవరు వచ్చి అడిగారు అనుకో, పుస్తమెటలు చెప్పిన రోజులు ఉన్నాయి. నా డబ్బులు లేకపోయినా కలిసి వస్తుందా మీకు అట్లా చేస్తే? చేయండి కదా, ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే, అది ఎవరు నేర్పించారు మీకు? తల్లిదండ్రులు ఏమన్నా నేర్పించారా? 500-600 పుస్తమెటలు చేసి తల్లిదండ్రులు ఏం లేదు, నా ఇష్టంగా అది ఏదో నాకు కాదనుకుంటా చేస్తాను. సెమెటెలని కాదు, వేరే విధంగా మీ గోల్డ్ ఉంగరం లాంటి ఏమైనా చేపిస్తాను. ఓకే, మ్యారేజ్. ఓకే, ఇప్పుడు మీ తండ్రి అక్కడ చూస్తే కనిపిస్తారు, అడవయ్య వస్తాదు. ఆ అడవయ్య వస్తాదు ఆయన మీకు ఏం నేర్పిస్తే మీరు ఇంత పెద్ద వరకు అయ్యారు? అంటే నిదానం. అప్పుడు ఇనకపోతుండే చిన్నప్పుడు కేసులు వేసుకున్నాము, పోయినాము, మాట వినలేము చిన్నప్పుడు. తర్వాత రాను ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, ఒక సాత్వికత వచ్చేస్తుంది, ఒక పెద్ద మనిషి తరహా వస్తుంది. కరెక్ట్ కదా, అప్పుడు చెప్పింది కరెక్ట్ కదా, మనం అట్లా నిదానంగా పోయి ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఓకే అన్నట్టు ఉద్దేశంగా. ఓకే, సక్సెస్ ఉంది. ఓకే, ఆ తర్వాత పార్టీ పెట్టడం వరకు వచ్చారు మీరు. అది చూడండి, పార్టీ ఇందాక మనకు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ తెలుగు జనతా పార్టీ, దర్గా చిన్న గౌడ్, తెలంగాణ తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి. ఓకే, ఇప్పుడు మీరు మామూలుగా ముఖ్యమంత్రి కాకుండానే పుస్తలు మెట్టలు ఇవి పెట్టానన్నారు. రేపు నిజంగానే మీ కళ నెరవేరి ముఖ్యమంత్రి అయిపోతే ప్రజలకి ఏమేం చేయబోతారు? చాలా పెద్ద ఎత్తున చేస్తాం. మనం ఏం లేనప్పుడే మనం ఇంత చేసినాం. ఓకే, మంచి పేరు, గుడ్ విల్ సంపాదించాం తెలంగాణ మొత్తం. ఏడా ఇంత చెడు లేకుండా మంచితనంగా ఇంత పేరు సంపాదించాలంటే మామూలు విషయం కాదు. ఓకే, గోల్డ్ వల్ల దానివల్ల పేరు వచ్చింది కాదు, ఇది చిన్నప్పటి నుంచి వచ్చింది. ఇది పైకి కనిపించేదే కానీ లోపల ఒరిజినల్ గా చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చి, సాయం చేసుకుంటూ వచ్చి ఒక పేరు తెచ్చుకున్నాము. మనం ఎవరు
ఎవరు చేయనప్పుడు మనం సాయాలు చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ మొత్తం ఇప్పుడు గుడ్ విల్ ఉందంటే ఇదే కాదు, సాయమే బంగారం. అంతే. దానివల్లనే మంచి పేరుతోటే డబ్బులు వస్తాయి, దానివల్లనే అన్నీ వస్తాయి, గోల్డ్ అన్నీ వస్తుంది, అన్నీ వస్తాయి. మంచి పేరు సంపాదించాలి. కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాక అంతకన్నా మించి చేస్తారు, అంతకు మించి ఎంతో చేస్తాం. ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.